जोहार काकानी, जोहार काकानी, जोहार काकानी। అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా ఆగస్టు 3వ తారీఖు ఆయన 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని బందర్ రోడ్లో ఉన్నటువంటి ఠాగూర్ గ్రంథాలయం ఏదైతే ఉందో కాకాని భవనంలో, ఆ భవనంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో చదివే పేద విద్యార్థులందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి గ్రంథాలయ సిబ్బంది వారు కోరటం, అలాగే ప్రతి ఏటా కూడా గ్రంథాలయానికి కాకాని ఆశయ సాధన సమితి తరపున మనం వారికి కావాల్సినటువంటి అవసరాలను సమకూర్చడం, అలాగే వివిధ దాతలను కూడా ముందుకొచ్చేటట్టు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఒక 100 మంది పేద విద్యార్థులకి ఒక సంవత్సరం పాటు ఈ లైబ్రరీ ఫీజు కడతాం అనేది శాశ్వత సభ్యత్వం మన కాకాని భవనంలో ఉన్నటువంటి ఠాగూర్ గ్రంథాలయంలో వారికి కావాల్సినటువంటి రుసుముని ఆశయ సాధన సమితి ద్వారా ఆ లైబ్రరీ రమాదేవి మేడం గారికి కూడా అందజేయడం జరిగింది. మరి కాకాని గారు 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 570 పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు రావడానికి ఆయన కృషి చేశారు. మరి ఆయన స్థాపించినటువంటి పాఠశాలలో చదువుకుని ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాలకు వెళ్ళి వచ్చి ఇవాళ అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన ప్రేరణగా పొంది అదే రోజు నా పుట్టినరోజు కూడా అవటం ఒక యాదృచ్ఛికంగా భావిస్తూ మరి అటువంటి మహనీయుని ఆశయాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థానాలకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా వారి మనవడు కాకాని తరుణ్ గారు ప్రతి సంవత్సరము జయంతి కార్యక్రమాన్ని మా లైబ్రరీలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఏదో ఒకటి ఆయన పేరున స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ సంవత్సరము ప్రత్యేకంగా పేద పిల్లల్లో పుస్తక పఠనం అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఏపీఎస్ఆర్ఎం స్కూల్ విద్యార్థులకు 100 మందికి మెంబర్షిప్ శాశ్వత సభ్యత్వానికి సారు మనీ ఇవ్వటం అయినది. పిల్లల్ని 100 మందిని శాశ్వత సభ్యత్వం జాయిన్ చేసుకొని పుస్తక పఠనానికి అలవాటు చేయడానికి ప్రోత్సహించిన సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. తను ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకాని వెంకటరత్నం జన్మదిన సందర్భంగా వాళ్ళ మనవడు తరుణ్ గారు మా స్కూల్ సంబంధించిన 100 మంది విద్యార్థులకి ఠాగూర్ లైబ్రరీ అందుకు పర్మనెంట్ మెంబర్షిప్ అందజేస్తున్నారు. దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లైబ్రరీ రీడింగ్ అనేది చాలా అవసరం నా ఫీలింగ్. ఈ కాలంలో విద్యార్థి పుస్తక పఠనం అనేది పూర్తిగా తగ్గిపోయింది. పాతకాలం నా చిన్నప్పుడు నేను బాలభవన్కి వెళ్ళి రోజు నేను బుక్స్ చదివేవాడిని. దానివల్ల చాలా జ్ఞానం పెంచుకున్నాను. దాంట్లో నాట్ ఓన్లీ స్టడీస్, మోరల్ వాల్యూస్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పిల్లలు ప్రధానంగా వాళ్ళ ఖాళీ టైం మొత్తం సెల్ ఫోన్లు నిమగ్నమై ఉన్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు మనకి. అదే పుస్తక పఠనం వల్ల ఎన్రాన్స్ డెవలప్ అయ్యి బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేసే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ బుక్స్ చదివితే అంత విజ్ఞానం సంపాదించే అవకాశం ఉంది. ఈ విధంగా 100 మంది విద్యార్థులకి ఈ విధంగా లైఫ్ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్న తరుణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు బి షణ్ముఖ్ సైతేజ్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు ఏపీఎస్ఆర్ఎంసి హై స్కూల్. ఠాగూర్ గ్రంథాలయంలో శాశ్వత మెంబర్షిప్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సండే మాకు క్లాసులు జరుగుతున్నాయి. భగవద్గీత, సంగీతం, డ్యాన్స్ మొదలైనవి జరుగుతున్నాయి. థ్యాంక్స్. అందరికీ నమస్కారాలు. నా పేరు పల్లవి. నేను చదువుతున్న తరగతి 7వ తరగతి. చినిగిన చొక్కా అయినా వేసుకో, మంచి పుస్తకాలు కొనుక్కో, టైంని సరిగ్గా
వినియోగించుకోవాలి. గ్రంథాలయం వల్ల మనకి విజ్ఞానం వస్తుంది. ఠాగూర్ గ్రంథాలయంలో మనకి మంచి పుస్తకాలను ఇస్తున్నారు. మనం చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు కే బిందు మాలవిక. ఏపీఎస్ఆర్ఎం సిహెచ్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. ఠాగూర్ గ్రంథాలయంలో అందరికీ మంచి అవకాశం ఇస్తున్నారు. మంచి బుక్కులు అన్నీ ఉంటాయి. బయట బుక్కులు ఫ్రీగా ఇవ్వరు. ఠాగూర్ గ్రంథాలయంలో చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి మనకి గ్రంథాలయం మనకి కన్నులు వంటిది. చినిగిన చొక్కాన తొడుక్కొని ఒక పుస్తకం కొనుక్కొని జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవాలి. ఠాగూర్ గ్రంథాలయానికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ అవకాశం కలిగించిన తరుణ్ గారికి నా అభివందనలు, కృతజ్ఞతలు. అందరికీ నా నమస్కారాలు. నా పేరు సత్యతేజ. నేను 8వ తరగతి చదువుతున్నాను ఏపీఎస్ఆర్ఎంసి హై స్కూల్లో. ఈరోజు ఠాగూర్ లైబ్రరీ వాళ్ళు మాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. అక్కడ బుక్స్ చదువుకోవడానికి ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాకు నిర్వహించడం వల్ల విద్యార్థికి చదువుకోవాలి అన్న ఆసక్తి పుట్టిస్తున్నారు. కాబట్టి చదువుకోవాలని ఫ్యూచర్ తరగతికి మనం ఇచ్చే విలువ ఏమైనా ఉందా అంటే అది చదువే. ఇట్లాగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈ అవకాశం కల్పించిన టాకాన తరుణ్ గారికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. Good afternoon to all. My name is Yandurga Hemant, studying 10th class B section. ఈ అవకాశం ఇచ్చిన ఠాగూర్ గ్రంథాలయానికి మా ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతూ, గ్రంథాలయం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాకు ఉచితంగా పుస్తకాలు ఇచ్చి చదవడం వల్ల మాకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకోగలుగుతున్నాము. గ్రంథాలు ఈ భారతదేశానికి విజ్ఞానం వంటివి. వీటి వల్ల భారతదేశంలో ఉన్న పేదరికంలో ఉన్న ప్రజలు కూడా చదవడానికి ఉపయోగపడతారు. అందరికీ నమస్కారాలు. నా పేరు జాషువా మనోహర్. నేను ఏపీఎస్ఆర్ఎంసి హై స్కూల్ కృష్ణలంక నుండి మాట్లాడుతున్నాను. గ్రంథాలయం వల్ల ఉపయోగాల గురించి ఆలోచించగలిగితే, గ్రంథాలయాలు మనకి స్కూల్లో ఇచ్చే ప్రాజెక్టులు, వాటికి ఏదైనా రాసుకోవాలన్నప్పుడు, పుస్తకాలు చదువుకోవాలన్నప్పుడు అలాగ వాటి దగ్గర గ్రంథాలయాలకు వెళ్ళి ఆ పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ని మనం నేర్చుకోవచ్చు. వాటిని ప్రాజెక్టు కింద చేసి మంచి మార్కులు సంపాదించవచ్చు. అలాగే ఖాళీ సమయాల్లో కూడా మన టైంని ఫోన్లో వీటిల్లో కాకుండా గ్రంథాలయాలకు వెళ్తే కనుక అక్కడ చాలా ఉపయోగాలు ఉంటాయి. అక్కడ ఉన్న పుస్తకాలు చదువుకుంటూ ఏదైనా కొత్త జ్ఞానం గురించి నేర్చుకోవచ్చు. అలాగే గ్రంథాలయాల్లో కొన్నిసార్లు పోటీలు కూడా పెడతారు. మన దగ్గరలో ఉన్న ఠాగూర్ లైబ్రరీలో కూడా చెస్ పోటీలు అంటూ, వ్యాసరచనలు అంటూ, ఎలక్ట్యూషన్లు అంటూ ఇలాగ చాలా పెడుతున్నారు పోటీలు. ఆ పోటీల్లో పాల్గొని మంచి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, ప్రైజులు పొందొచ్చు. ఇలా చాలా గ్రంథాలయాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గ్రంథాలయాలు దగ్గరలో ఉన్న గ్రంథాలయాల్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకుంటే మన చదువుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. నా పేరు కోగిల్ రాజశేఖర్ అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, మన అమర్జీవి పొట్టి శ్రీరాములు హై స్కూల్ గణితోపాధ్యాయునిగా ఉన్నాను. అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి లైబ్రరీలు అనేది, ఇప్పుడు పుస్తక పఠనం అనేది ఈ డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయింది. విద్యార్థులకి సహజమైన జ్ఞానం పొందాలంటే ఖచ్చితంగా పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు ఆ డిజిటల్ విషయంలో వాళ్ళు ఆరోగ్యం దెబ్బతింటము, డిజిటల్ విషయంగా ఎక్కువసేపు దానికి కేటాయించేసరికి పుస్తకం యొక్క ప్రావీణ్యత తగ్గిపోయింది. పుస్తక ప్రావీణ్యత పెరగడానికి ఈ కాకాని వెంకటరత్నం వారి కుటుంబం సభ్యులు చక్కగా మన విద్యార్థులందరికీ ఉచిత లైబ్రరీలో పుస్తకాలు చదువుకోవడానికి ఉచిత మెంబర్షిప్ కలగజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పుస్తకాలని మరి వాళ్ళ లైబ్రరీ వేళలు స్కూలు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ సెలవుల రోజుల్లో కానీ వెళ్ళి ఆ పుస్తకాలను చదివి ఆ పుస్తకంలో ఉండే జ్ఞానాన్ని తీసుకుంటే చక్కగా వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైనా కానివ్వండి, పూర్వం నుండి పుస్తక పఠనం ముఖ్యంగా లైబ్రరీల కేంద్రంగా, అందులో మనకు ఠాగూర్ లైబ్రరీ అనేది చాలా దగ్గరలో ఉంది. ఆ ఠాగూర్ లైబ్రరీ చాలా పురాతనమైనది కూడా. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ అది. మరి ఆ లైబ్రరీ
మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతోమంది విద్యార్థులు, నేను కూడా ఆ లైబ్రరీలో మెంబర్షిప్ ఉన్నటువంటి విద్యార్థినే కాబట్టి అటువంటి విద్యార్థులందరూ కూడా ఆ యొక్క పుస్తక పఠనాన్ని ఉపయోగించుకొని బాగా మంచి జ్ఞానవంతులుగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. ఏపీఎస్ఆర్ఎంసి హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. ఠాగూర్ లైబ్రరీ వాళ్ళు కాకాని వెంకటరత్నం గారి జయంతి సందర్భంగా కాకాని తరుణ్ గారు 100 మంది విద్యార్థులకు ఉచితంగా గ్రంథాలయంలో మెంబర్షిప్ ఇవ్వటం అనేది ముందుగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ డిజిటల్ యుగం పెరిగిపోయి పిల్లలకి సెల్ ఫోన్లు వీటితోనే ఎంతసేపు కాలక్షేపం చేస్తున్న విద్యార్థులకి గ్రంథాలయాల ఉపయోగం తెలియజేసి గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు చదివి గ్రంథాలయంలో ఉపయోగించుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగడానికి అవసరమైనటువంటి విజ్ఞానం అంతా కూడా పుస్తకాల్లోనే ఉంటుంది అనే విషయాన్ని విద్యార్థులకు తెలియచేసి వాళ్ళకి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.